మధ్యప్రాచ్యం తీవ్ర ఉద్రిక్తతతో అట్టడుగుతుంది. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ మూకుమ్మడిగా దాడితో పశ్చిమాసియా గజగజ ఉనికిపోతుంది. ఇప్పుడు ఏం జరుగుతుందో తెలియని అయోమయం నెలకొంది. అయితే బాంబు దాడులతో ప్రజలు హడలెత్తిపోతున్నారు. శనివారం జరిగిన దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ హతం కావడం, అలాగే తాజాగా ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయం టార్గెట్ గా ఇరాన్ క్షిపణులతో విరుచుకుపడింది. టెల్ అలీవ్లో ప్రభుత్వ కార్యాలయాలపై దాడులకు తెగబడింది. ఆపరేషన్ ట్రూప్ ప్రామిస్ 4 లో భాగంగా ఇరాన్ దాడులు చేపట్టింది. అయితే ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యూ కార్యాలయంపై దాడి చేసినట్లు తాజాగా ఇరాన్ పేర్కొంది. నెతన్యూ కార్యాలయంతో పాటు వైమానిక దళ కమాండర్ కార్యాలయంపై కూడా దాడి జరిగినట్లు స్పష్టం చేసింది. నెతన్యూ ఏమయ్యాడో తెలియదంటూ ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషన్ గార్డ్స్ వ్యాఖ్యానించాయి. అలాగే ఇజ్రాయెల్ వైమానిక దళ కమాండర్ ఇంటిపై కూడా దాడి చేశామని పేర్కొంది. నెతన్యూను నేరపూరిత ప్రధానమంత్రిగా ఇరాన్ అభివర్ణించింది. ఇదిలా ఉంటే ఇజ్రాయెల్ కూడా ఇరాన్ పై నిరంతర దాడి చేస్తుంది. ఖమేనీతో సహా 40 మంది అగ్ర కమాండర్లు మరణించారని ఇజ్రాయెల్ పేర్కొంది.